హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చేప ముక్కలన్నీ పసుపు, ఉప్పు వేసి 2-3 సార్లు బాగా కడగాలండి. ఇలా కడిగిన తర్వాత 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ పసుపు, అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ వరకు నిమ్మరసం వేసుకోవాలండి. అలానే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలన్నిటికీ కారం, ఉప్పు మిగిలినవన్నీ సరిగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం కోసం ఒక బౌల్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని అందులో 1 కప్ వరకు వాటర్ పోసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసి హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ హీట్ అయ్యాక 6 to 7 పచ్చిమిర్చి చీలికలుగా చేసుకొని ఆయిల్లో వేసుకుందాం. అలానే 2 రెబ్బల వరకు కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుందాం. హాఫ్ మినిట్ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ పేస్ట్, అలానే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత 2 మినిట్స్ పాటు లిడ్తో కవర్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఆనియన్ పేస్ట్ నుండి ఆయిల్ సపరేట్ అయ్యాక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. ఆల్రెడీ ముందుగానే పసుపు చేప ముక్కలకి పట్టించుకున్నాం కాబట్టి 1/2 టీ స్పూన్ ఇప్పుడు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని కలుపుకుందాం. చింతపండు గుజ్జు నుంచి ఆయిల్ సపరేట్ అయ్యాక మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత 5 మినిట్స్ వరకు మరగనిద్దామండి. ఫైవ్ మినిట్స్ తర్వాత చేప ముక్కలన్నీ కూడా దూరంగా వేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత ఫోర్క్ స్పూన్తో చేప ముక్కని గుచ్చి చూస్తే ఉడికిందో లేదో తెలుస్తుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసే 2 మినిట్స్ ముందు 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కట్ చేసిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చేపల పులుసు రెడీ అయిపోయినట్లే. ఈ కర్రీని వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 20 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూశారు కదండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.